మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన అమ్మకో ఉత్తరం అనే కథల సంపుటి నుంచి సమాంతర రేఖలు, ఒక చక్కని కథను వినేద్దామండి. కోహినూర్ యాంటిక్స్లోంచి బయటికి వస్తూనే నిధి వాచి చూసింది. 5 అవుతోంది. ఇంకిప్పుడు ఆహుజాకి వెళ్ళాలని లేదు. అక్కడికి వెళ్ళి కార్పెట్స్ చూసి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత సాగర్ ఇంటికి వెళ్ళడం కష్టం. పాటలు ప్రాక్టీస్ చేసేందుకు సమయం ఉండదు. పైగా ప్రోగ్రాం ఎల్లుండే. అందుకని ఆహుజాకి మరో రోజు పోస్ట్పోన్ చేసుకుంటే బోల్డ్ టైం సేవ్ అవుతుంది. ప్రోగ్రాం ముఖ్యం. ఈ రాత్రి పొద్దుపోయినా పర్వాలేదు. సాగర్ ఇల్లు దగ్గర. పైగా సాగరు అతని భార్య తనని దింపేస్తారు. తను సాగర్తో కలిసి పాడాల్సిన 4 డ్యూయెట్లు ప్రాక్టీస్ చేశాకే ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది నిధి. అలా ఆలోచిస్తూనే కారు దగ్గరికి వెళ్తూ యథాలాపంగా తలెత్తింది. ఎవరో చెయ్యి ఊపుతున్నట్లుగా అనిపించింది. తనని కాదన్నట్లుగా మరో అడుగు ముందుకేసింది. తెలియకుండానే మళ్ళీ చూసింది. మళ్ళీ అదే మనిషి అలాగే చెయ్యి ఊపుతూ ఆమె వైపుగా నడుస్తున్నాడు. అతన్ని గుర్తుపట్టింది. అతను భార్గవ్. ఒక్కసారిగా గుండె లయతప్పినట్లయింది. ఇదేంటి ఇలా? భార్గవ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? విశాఖలో ఉండే భార్గవ్ హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? అసలు భార్గవ్ని మళ్ళీ చూస్తుందని అనుకోలేదు. అసలు ఇలాంటి క్షణం వస్తుందని అసలు అనుకోలేదు. చూడనట్లుండాలా, చూసినట్లుండాలా? ఎందుకైనా మంచిదని చూడనట్లుగానే ఉండాలనుకుని కారుకు బాగా దగ్గరగా వెళ్ళింది. అంతలోనే భార్గవ్ బాగా దగ్గరకు వచ్చాడు. హలో అన్నాడు ఆమెను చూస్తూ. ఆమెకు ఏమనాలో తెలియక చూస్తూ ఉండిపోయింది. భార్గవ్తో విడిపోయాక మళ్ళీ ఎప్పుడో ఓ రోజు కలుసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు విశాఖలో ఇద్దరూ ఉండేవారు. కానీ పెళ్ళయ్యాక నిధి తన ప్రోగ్రాంల కోసం అతన్ని ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉండటం, ఆ తర్వాత పూర్తిగా హైదరాబాద్కే వెళ్ళిపోయిందని భార్గవ్కి తెలిసింది. అందుకే ఇలా ఈ సికింద్రాబాద్ రోడ్లో ఒకరినొకరు చూసుకోవడం ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించింది. నిధి అసలు ఊహించనే లేదు. అలా ఊహించి ఉంటే మెంటల్గా ఎప్పుడో ప్రిపేర్ అయ్యేది. ఎలా ఉన్నావు అంటూ ఉండగానే ఓ 30 ఏళ్ల స్త్రీ భార్గవ్ దగ్గరికి వచ్చి ఇద్దరిని చూస్తూ నుంచుంది. సుమతి, ఈవిడ నిధి అంటూ నిధిని పరిచయం చేశాడు. ఆమె నమస్తే అంది చేతులు జోడించి. హలో అంది పొడిగా. ఈమె సుమతి. అర్థమైంది. కానీ ఆమె భార్గవ్కి ఏమవుతుందో చెప్పలేదు. భార్య కావచ్చు. పెళ్ళైనట్లు తెలుసు. కానీ ఆమె అవునో కాదో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అక్కడి నుంచోవాలని లేదు. అలా అని వెళ్ళలేకపోయింది. భార్గవ్తో మాట్లాడాలని లేదు. నిధికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం కాఫీ తాగుదాం అంటూ ఎదురుగా ఉన్న తాజ్ని వేలుతో చూపించాడు. లేదు, నాకు కొంచెం పనుంది అంది. నిజానికి నిధికి వాళ్ళతో వెళ్ళాలని లేదు. అక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని ఉంది. పర్వాలేదు రండి, అయినా ఇది కాఫీ తాగే సమయం అంటూ భార్గవ్ వైపు చూసింది. ఆమెకు ఇంకా మాట్లాడాలని ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరూ కదిలారు. మరో 5 నిమిషాల్లో తాజ్లో ఓ మూల కూర్చున్నారు. చాలా ఏళ్ళయింది చూసి. ఎలా ఉన్నావు? బాగున్నావా? భార్గవ్ చాలా మామూలుగా అడిగాడు. అతనికి ఏం ఫీలింగ్స్ లేవు. అందుకే అడగగలిగాడు. తమ మధ్య ఏదో జరిగిందని అనుకోవడం లేదా? ఒకప్పుడు తమ బంధం ఉండేదని మర్చిపోయాడా? ఆ బంధం తెగిపోయింది. అయినా చాలా మామూలుగా ఉన్నాడు. పైగా ఆ అమ్మాయి ముందు తన గురించి అడిగాడు. ఏం జరగనట్లు. చాలా మామూలుగా ఆమెను పరిచయం చేశాడు. అంటే ఆమెకి మొదటి వివాహం గురించి తెలుసన్నమాట. కానీ నిధి అలా భార్గవ్లా ఏం జరగనట్లు ఉండలేకపోయింది. ఆమె మనసులో అట్టడుగున నిద్రాణంలో ఉండిపోయిన వైవాహిక జీవితం ఒక్కసారిగా పైకి లేచింది. అన్నీ మర్చిపోయాననుకున్నది. కాదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఏదీ మర్చిపోలేదు. అప్పుడు ఆ జ్ఞాపకాలు శబ్దం చేస్తూ బుడబుడమంటూ పైకి లేస్తున్నాయి. ఏదో ఉద్వేగం, ఏదో అల్లకల్లోలం, ఏదో కలవరం, అన్నింటినీ మించి ఏదో బాధ. భారంగా నడుస్తున్న క్షణాలివి. ఎదుర్కోవడానికి కష్టపడుతోంది. ఎక్కడుంటున్నావు? నిశ్శబ్దానికి భంగం చేస్తూ అడిగాడు. హైటెక్ సిటీ. అక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. అమ్మ నాన్నగారు నాతోనే ఉంటున్నారు. సుమతి లేచింది. నాకు కొంచెం పనుంది. ఓ 10 నిమిషాల్లో వస్తాను
అంటూ లేచి నిధిని చూసి వస్తానన్నట్లు తలూపింది. తమకి ఏకాంతం కల్పించడానికి కావచ్చు. ఆమె వెళ్ళిన వైపు చూసి భార్గవ్ని చూడడం ఇష్టం లేక మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని తాగడం మొదలెట్టింది. ఇదివరకు అనుకునేది, భార్గవ్ కనిపిస్తే ఎన్నో అడగాలనుకునేది. కొన్ని వందల ప్రశ్నలు, వాటికి జవాబులు కావాలనుకుంది. కానీ రాను రాను ఆ ప్రశ్నలన్నీ బలహీనపడిపోయాయి. అందుకే అన్నింటినీ తోసి ముందుకు వెళ్ళిపోవడం మంచిదని అనుకుంది. ఇప్పుడు ఏవి అడగాలని లేదు. చాలా ప్రోగ్రాంలు ఇస్తున్నట్లున్నావు, టీవీలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటావు. సుమతికి నీ గురించి చెప్పాను. ఎలా చెప్పావు? గర్వంగానా, సిగ్గుపడుతున్నా? అతను ఏం మాట్లాడలేదు. నాకు తెలుసు, గర్వంగా చెప్పి ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నది నీ భార్య కాదు, నీకు తెలిసిన అమ్మాయి. తెలిసిన వాళ్ళ గురించి చెప్పడంలో గర్వం ఉంటుంది. అదే భార్య అయితే కాంప్లెక్స్ వచ్చేస్తుంది. భార్గవ్ ఏం మాట్లాడలేదు. పెళ్లికి ముందు వరకు నిధి తన ఒక్కడిదే అనుకున్నాడు. కానీ పెళ్ళయ్యాక తెలిసింది నిధి 2 భాగాలు అని. అందులో ఒక భాగం తనది, రెండో భాగం ప్రోగ్రాంలది. ఆమె అభివృద్ధికి ఏనాడూ అడ్డుపడలేదు, పైగా ప్రోత్సహించాడు. తన మూలంగా నిధి కెరీర్ దెబ్బ తినకూడదనే అనుకున్నాడు. రోజు ఎక్కడో అక్కడ సంగీత విభావర్లు హైదరాబాద్కి ఎక్కువసార్లు వెళ్ళడం, సినిమా పాటల సెషన్స్లు, ప్రాక్టీసులు, రికార్డింగ్లు, అర్ధరాత్రి ఇంటికి రావడం. సిటీలోనే కాకుండా బయటి ఊళ్ళు, అప్పుడప్పుడు విదేశాలు. ఆ తర్వాత సినిమాలో లేడీ క్యారెక్టర్లకి డబ్బింగ్ చెప్పడం. దేనికి అడ్డు చెప్పలేదు. కానీ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉంటే విడిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆమె దారి వేరు, తనతో ఏనాడూ కలవనిది. పెళ్లికి ముందు నేనేంటో, నా హాబీ ఏంటో తెలుసు. నా పాటలంటే ఇష్టం అన్నావు. నా గొంతులో అమృతం, తేనె రంగరించి ఆ దేవుడు పోశాడని అన్నావు. నీ పొగడ్తలకి పొంగిపోయాను. మొదట్లో ఇష్టపడ్డాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. ఓ పేరు పొందిన సంగీత దర్శకుడు తను ఇస్తున్న ప్రోగ్రాములకి ఫీమేల్ గొంతు కావాలని నన్ను తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అది మొదటిసారి. నాకు తోడుగా వచ్చావు. ఈ పాటలు పాడటం అన్నది నా ప్రొఫెషన్ అయింది. అది నీకు తెలుసు. అప్పటి నుంచి ప్రతిసారి నాతో వచ్చేవాడివి. అది నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. నా కోసం, నేనిచ్చే ప్రోగ్రాంల కోసం పై ఊళ్ళకు కూడా వచ్చేవాడివి. నువ్వు ఓ మంచి భర్తవి అవుతావనిపించింది. నా అభివృద్ధికి నీ తోడు బాగుంటుందనిపించింది. ఇవన్నీ జరిగినప్పుడు నా వయసు కేవలం 19 ఏళ్ళు. నువ్వు కావాలనుకున్నాను. అది ప్రేమ అని అనుకున్నాను. మన అభిప్రాయాలు ఒకటే అనుకున్నాను. ఓ రోజున నువ్వు మీ అమ్మా నాన్నగారులను తీసుకొచ్చి పెళ్లి మాటలు మాట్లాడించావు. శాఖ ఒకటే అని మా వాళ్ళు సంతోషపడిపోయారు. ఎటువైపు నుంచి అడ్డు లేదు. పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. ఆ తర్వాత నేను చెప్పక్కర్లేదు, అన్నీ నీకు తెలుసు. ఇవన్నీ ఎందుకని నీకు అనిపించవచ్చు. ఎందుకంటే మారిపోయింది నువ్వే అని మరోసారి నీకు తెలియకుండానికి అని అనాలనుకుంది. కానీ అనలేదు. ఈ 6 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. రోజు ఎంత బిజీగా ఉన్నా తన ప్రేమ, భార్గవ్తో పెళ్ళి, పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. చిన్న వయసులో ఎక్కువ సంపాదన, ఎక్కువ పేరు, ఎంతోమందితో పరిచయాలు, తెలియకుండా దగ్గరవుతున్న మనుషులు, దూరం అవుతున్న భార్గవ్, పిల్లలు. అలా ఎందుకు జరుగుతోందో ఆలోచించడానికి టైం లేనంత బిజీగా ఉండే షెడ్యూల్స్. ఆమె మాటలతో భార్గవ్ మొహం మ్లానమైపోయింది. 6 ఏళ్ల క్రితం జరిగిపోయిన దానికి ఎవ్వరూ బాధ్యులు అని ఓ డిబేట్ పెట్టాలనుకుంటోందా? నిధి తన గతం అంటే ఒకప్పటి జీవితంలో జరిగిపోయిన, ముగిసిపోయిన ఓ అధ్యాయం. ఇప్పుడు ఈ పేజీలన్నీ వెనక్కి తిప్పి ఆ చాప్టర్లోకి తొంగి చూడాలని లేదు. అయినా ఓ పెళ్ళి నిలవాలంటే భర్త సహకారం ఒక్కటే చాలదు, భార్య కూడా సహకరించాలి. కానీ నిధి తన వైపు నుంచి ఆలోచించింది. తనకు నచ్చిందే చేసింది. ఇంకా ఎక్కువ లాగకుండా స్నేహితుల్లా విడిపోదామనుకున్నారు. అంతే, విడిపోయారు. ఇది జరిగి 6 ఏళ్లయింది. పిల్లలు ఉంటే ఆమె కెరీర్కి అడ్డు. పైగా ఓ తల్లిగా ఎక్కువ సమయం వాళ్ల కోసం కేటాయించలేకపోవచ్చు. అందుకే తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ ఆదివారం పెద్దబ్బాయి పుట్టినరోజు. రిటర్న్ గిఫ్ట్స్ పార్టీకి కావాలని కొనడానికి సికింద్రాబాద్ వచ్చారు. అప్పుడే నిధి కనిపించింది. భార్గవ్ మౌనం నిధికి ఎంకరేజ్గా లేదు. అందుకే ఆ టాపిక్ వదిలేసింది. సరే, అదంతా పాత కథ. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే. నో రిగ్రెట్స్. ఇది చెప్పు సుమతి, ప్రశ్నార్థకంగా చూసింది నా వైఫ్. ఓ అనుకున్నాను.
ఆమె నీ వైఫ్ అని. ఉద్యోగం చేస్తుందా? చేయడం లేదేమో. తనకన్నా భార్య ఓ 2 మెట్లు ఎక్కువ ఉంటే ఎంత ఆధునిక భావాలున్నా కొన్నింటిని జీర్ణించుకోవడం నీలాగా అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళకి కష్టం. ముఖ్యంగా భార్య సంపాదన భర్త కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళకి కదా. మన వాళ్ళ మైండ్ సెట్ మారదు. ఎంత చదువుకున్నా కొన్ని విషయాల్లో పాత భావాలే. అందులో సెలబ్రిటీలైతే ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కదూ. నిధి ఏం మారు మాట్లాడలేదు. ఇంకా అదే రకంగా ఎత్తిపొడుపు మాటలు. అప్పుడు క్షమించేశాడు, ఇప్పుడు అంతే. అందుకే ఆమె మాటల్ని పట్టించుకోదలుచుకోలేదు. ఆదివారం పెద్దబాబు పుట్టినరోజు. పొద్దున్నే వచ్చేయకూడదు? ఆ మాటలకి గుండెల్లో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లు అనిపించింది. వాడితో తన బంధం ఎన్నాళ్ళది? 4 ఏళ్ల బంధం. ఆ తర్వాత తమ మధ్య దూరం పెరిగింది కాదు, తనే దూరం జరిగిపోయింది. రెండో డెలివరీకి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడంతో వాడి బాధ్యత అంతా భార్గవ్, అత్తగారు, ఆడపడుచులు తీసుకున్నారు. రెండో వాడు పుట్టాక సినిమాల్లో పాడటం, హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం, బయట ఊళ్ళల్లో సంగీత విభావర్లు, కమిట్మెంట్స్ ఎక్కువయ్యాయి. నీకు కొన్ని బాధ్యతలున్నాయి. నువ్వు ఎంత వద్దనుకున్నా అవి నీవే. ఓ తల్లిగా నువ్వు చేయాల్సినవి. చంటి పిల్లాడు, నెలల పిల్లాడు. వాడి కోసమైనా కొంచెం టైం కేటాయించు. మొన్న వాడికి జ్వరం వచ్చింది. వాడు గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడే పెద్దవాడు ప్లే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఏడుస్తున్న వీణ్ణి తీసుకెళ్ళలేను. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం చెయ్యను? అలాగే వదిలేయలేను. కానీ పరుగు పరుగున బయటికి వెళ్ళి పెద్దవాడిని తీసుకురావడానికి గేటు దగ్గరికి వెళ్ళాను. వెంటనే ఫోన్ చేసి భార్గవ్ని రమ్మన్నాను. వెంటనే అంటే 1 గంట తర్వాత ఆఫీసు నుంచి వచ్చాడు. వచ్చాక పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాం అని అత్తగారు అన్న రోజున తప్పు చేసినట్లుగా అనిపించింది. మౌనం వహించింది. దానితో ఆవిడకి కాస్త ధైర్యం వచ్చింది. పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకు కొన్ని తగ్గించుకోమంది. అది కష్టం. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్లో ఓ 4 దేశాల్లో ప్రోగ్రాంలున్నాయి. కమిట్ అయ్యాను, వెళ్లాల్సిందే. కొంతకాలం వరకు తగ్గించుకోకూడదా? లేకపోతే మానేయమంటారా? నెవర్. మానేయడమా? అది ఎలా జరుగుతుంది? నేను 3వ ఏట నుంచి పాటలు పాడుతున్నాను. మా అమ్మ నాకు సంగీతం నేర్పించడానికి తన పనులన్నీ మానేసుకుంది. నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే ఆమె కష్టం, రిజల్ట్ ఆమె ప్రోత్సాహమే. మీకు తెలుసో లేదో, అసలు నా పాటలంటేనే ఇష్టపడి మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతేకాని పెళ్ళయ్యాక నా హాబీ మానేయాలన్న షరతు పెట్టలేదు. మీ అమ్మ ఓ మంచి అమ్మగా కూతుర్ని ఓ గాయకురాలిని చేయాలనుకుంది. తన పనులన్నీ మానుకొని నీకోసం వచ్చేది. మరి నువ్వు కనీసం ఓ 2 గంటలు కూడా నీ పిల్లల్ని చూసుకోలేవా? నువ్వు తెచ్చే ఖరీదైన బహుమతులు వాళ్ళకి అక్కర్లేదు. నీ సహచర్యం కావాలి, నీ ప్రేమ కావాలి ఆమె మనసులో అనుకుంది. షరతా? అది పెట్టాల్సిన పనేం లేదు. ఓ తల్లికి తన ధర్మాలు, బాధ్యతలు చెప్పాల్సిన పని లేదు. ఊపిరి పీల్చినంత సహజంగా వస్తుంది. నువ్వు నీ కార్యక్రమాలకి మొదటి ప్రయారిటీ ఇచ్చావు. ఇప్పుడంటే 2 చిన్నపిల్లలు. వాళ్ళ బాధ్యత ఏదో నేను చూస్తున్నాను. కానీ 1 ఏడాది అయితే పెద్దవాడిని వేరే స్కూల్కి పంపాలి. అప్పుడు ఓ ఫుల్ టైం మనిషిని పెట్టుకుందాం. అదేం పెద్ద ప్రాబ్లం. మా అమ్మకి చెప్తాను, ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమని. సింపుల్గా నా రాబడి భార్గవ్ కన్నా ఎక్కువే. నేను ఆ డబ్బు ఇవ్వగలను. అత్తగారు మరేం మాట్లాడలేదు. ఆ తర్వాత నిధి ఓ 20 రోజుల కోసం అమెరికా వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఓ నానీని అరేంజ్ చేసి వెళ్ళింది. ఆమె ఉన్నందుకు భార్గవ్ తల్లికి ఏమాత్రం సుఖం లేకపోయింది. ఆమె రాగానే కాఫీ, టిఫిన్, మళ్ళీ సాయంత్రం టీతో పాటు ఏదో ఒకటి. ఇంటికొచ్చిన చుట్టంలా మర్యాదలు. అయినా అది కూడా ఎన్నో రోజులు సాగలేదు. మరో వారానికి పెద్దవాడికి ఆటలమ్మ వస్తే వాడు తిక్కపేచి అన్నింటికీ ఏడుపు. అది చూడలేక భార్గవ్ తల్లి పూర్తి బాధ్యత తీసుకుంది. భార్గవ్ సెలవు పెట్టుకుని చూశాడని తెలిసింది. వచ్చాక విడిపోదాం అని అన్నాడు. కారణం అడిగారు నిధి తల్లిదండ్రులు. మా దారులు వేరు, సరిపోదు అంతే చెప్పాడు. వాళ్ళ ముందే నిధితో మాట్లాడాడు. పెళ్ళైన ఈ 6 ఏళ్లలో నేను చాలాసార్లు ఎన్నో విషయాల్లో రాజీ పడ్డాను. రాజీ అన్నది 2 వైపుల నుంచి ఉండాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉండాలి. అప్పుడే వివాహ బంధం నిలుస్తుంది. మన విషయంలో అలా జరగలేదు. దీనికి నిన్ను తప్పుపట్టను. నీ ప్రతిభకి గుర్తింపు వస్తూ ఉంటే వద్దని అనను. నువ్వు ఈ ఇంట్లో ఓ సభ్యురాలివి, అతిథివి కాదు. ఇన్ని ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. కానీ నాకు ఇంకా కష్టం.
ఇన్ని రోజులుగా అమ్మ చూసుకుంది. ఆమె మంచం పట్టింది. చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ సంసారాలు వదులుకొని ఎన్నాళ్ళు ఉంటారు? నా ఉద్యోగం మానేయమన్నారు మీ వాళ్ళు. అది నాకు ఇష్టం లేదు. నేను ఉద్యోగం ఎలా మానేస్తాను? దీనికి ఒకటే పరిష్కారం. మనమిద్దరం విడిపోదాం. అంతే. అదే పరిష్కారం మన సమస్యకి. ఇది మన కన్వీనియన్స్. మీ మీద నాకు కోపం లేదు. నీ కమిట్మెంట్స్వి నేను వద్దను. ఎప్పుడూ నీ దారికి అవరోధం కల్పించలేదు. ఇప్పుడు కూడా అంతే. విడిపోయే ముందు భార్గవ్ నిధితో అన్న మాటలివి. అలా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడూ కలుసుకోనే లేదు. ఇన్నేళ్లకు ఇప్పుడు ఇలా సికింద్రాబాద్లో కలుసుకున్నారు. పుట్టినరోజుకు రావడం కష్టమే. సింగపూర్ వెళ్తున్నాను. 4 రోజులు ఉంటున్నాం. ప్రోగ్రాం ఒకరోజే, కానీ 2 రోజులు సైట్ సీయింగ్. ఒకవేళ ముందొచ్చినా ఏం చేస్తావు? నన్ను ఏ విధంగా పరిచయం చేస్తావు? నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? మీ అమ్మ అని చెప్తే సుమతి ఎవరు అని అడగవచ్చు. వాళ్ళకి సుమతి అమ్మగానే తెలుసు. సుమతి ఎవరో చెప్పలేదు కదా. ఆమె ఓ వితంతువు. ఓ 8 ఏళ్ల పాప ఉంది. ఆమె ఏనాడు సవతి తల్లిలాగా ప్రవర్తించలేదు. ఆమె పూర్తిగా తల్లి బాధ్యత తీసుకుంది. పిల్లలందరూ కూడా కలిసిపోయి చక్కగా ఉంటారు. అందుకని నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు అని నిధిని చూడసాగాడు. ఆలోచిస్తున్నట్టుగా ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నా స్నేహితురాలని చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనిద్దరం విడిపోయింది ఆ విధంగానే కదా. మనం ఏం శత్రువులం కాదు. నీ మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు. నా జీవితం నాకుంది. నీకు నీ జీవితం ఉంది. కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. అంతకు మించి అక్కర్లేదు. ఏమో చెప్పలేను. అయినా సింగపూర్ నుంచి ముందుగానే రావడానికి ట్రై చేస్తాను. సుమతి వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళని చూసింది. కాఫీ కూడా అంతే నిశ్శబ్దంగా తాగారు. ఇంతసేపు ఏం మాట్లాడుకుని ఉంటారు? వాళ్ళని కలిపిన క్షణాల గురించా? విడదీసిన పరిస్థితుల గురించా? విడిపోయినందుకు బాధపడుతున్నారా? ఆ సంగతే నిధి వెళ్ళిపోయాక భార్గవని అడిగింది. లేదు సుమతి, మా దారులు వేరు. మా ప్రయారిటీస్ వేరు. ఆలోచనలు వేరు. ఓ విధంగా మేము సమాంతర రేఖలం. మేము ఎప్పటికీ కలవలేము. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.